సో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. చాలా మందికి బాగా రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమందికి రిజల్ట్స్ అనుకున్న విధంగా రాలేదు. చాలా మంది పేరెంట్స్ డిసప్పాయింట్ అయి ఉన్నారు. వాళ్ళ స్టూడెంట్స్ మీద, వాళ్ళ పిల్లల మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అనుకున్న మార్క్స్ రాలేదని. ఏమైంది, ఎందుకు అలా తక్కువ వచ్చినాయి? నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మా అబ్బాయికి బాగా వస్తాయని, కానీ తక్కువ వచ్చినాయి. వీడు అసలు చేయగలుగుతాడా ముందు వెళ్ళి ఎంపీసీ కానీ బైపీసీ కానీ? అసలు నేను అనుకుంది ఒకటి, మార్క్స్ లో వీడికి వచ్చింది ఒకటి. సో ఇలాంటి పేరెంట్స్ ఎవరైతే ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నారో, ఇలాంటి పేరెంట్స్ కి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లల్లో వచ్చిన స్కోర్ కి వాళ్ళ టాలెంట్ కి సంబంధం లేదని. వాళ్ళు స్కూల్లో చాలా బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు, ఎగ్జామ్ లో మాత్రం, ఫైనల్ ఎగ్జామ్ లో మాత్రం అంత మంచి స్కోర్ వచ్చి ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే, ఎగ్జామ్ లో వాళ్ళు ఫీల్ అయిన స్ట్రెస్, వాళ్ళు ఫీల్ అయిన ప్రెషర్ వల్ల వాళ్ళు 100% ఎఫిషియెంట్ గా పర్ఫామ్ చేసి ఉండకపోవచ్చు. మామూలుగా స్కూల్లో వాళ్ళ యావరేజ్ ఒక 70% ఉంది, ఫైనల్ ఎగ్జామ్ లో మాత్రం వాళ్ళకి 40% వచ్చిందంటే అది ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రెషర్ ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి సో మీరు దానికి వాళ్ళకి ఫైనల్ గా వచ్చిన స్కోర్ కి వాళ్ళ టాలెంట్ కి అస్సలు లింక్ పెట్టద్దు. వాళ్ళకి ఖచ్చితంగా ఇంకా బాగా పర్ఫామ్ చేసే కెపబిలిటీ ఉంది, వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళని డిస్కరేజ్ చేయకండి. వాళ్ళని ఎంపీసీ చేయాలనుకుంటే చేయనివ్వండి, వాళ్ళు డెఫినెట్లీ బాగా చేయగలుగుతారు. ఆ ఎగ్జామ్ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో దాన్ని అలవాటు చేస్తే సరిపోతుంది.